వినపడదు ఏంటి కొంచెం దివ్యాంగుల సంవత్సరానికి పరిశోధిస్తున్నటువంటి కాలేజీ మేడం గారు ఎంఎన్ఓ శ్రీ మల్లేశ్వరం గారు కాంప్లెక్స్ సెక్రటరీ మేడం గారు శ్రీ ఉపాధ్యాయులు మనస్ సార్ గారు మహేష్ గారు రవికాంత్ గారు శ్రీహరి రవినారాయణ గారు మన్నాకర్ సార్ గారు పేరెంట్స్ పిల్లలు అందరికీ నమస్కారం. బోర్డు పైన చాలా క్లియర్గా ఉంది. వైకల్యం అనేది శారీరకమా మానసికమా అనేది మనము అర్థం చేసుకునే స్థితిలో లేకపోవచ్చు ముందున్న వాళ్ళు, కానీ కాలక్రమేణా నేను బోధపడే అవకాశం చాలా ఉంది. సో వైకల్యం ఎలాంటి అయినప్పటికీ వైకల్యం కాదు అని అనుకుంటే మనం దాన్ని జయించవచ్చు. వైకల్యం అనుకోవడమే వైకల్యమేమో అనేటువంటి భావన ఖచ్చితంగా కలగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సరే, కారణాలు ఏమైనప్పటికీ ఎలా ఉన్నప్పటికీ మన పనితీరును మెరుగుపరుచుకోవాలి. మన వైకల్యం ఏదైతే ఉన్నదో ఆ వైకల్యాన్ని జయించేందుకు మన చుట్టుపక్కల ఉన్న వారి సహాయాన్ని ఎల్లవేళలా తీసుకోవాలి. అలాంటి సహాయాన్ని తీసుకొని మనము ముందుకు వెళ్ళడమే మన ముందు ఉన్నటువంటి ఏకైక మార్గము. సో ఈ వైకల్యం అనేటువంటి మాట ఒకప్పుడు బాగా వినిపించేది, ప్రస్తుతము మీరు వీటి కొద్దిగా పట్టుతూ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఇలాంటి మాట తరచుగా వినపడుతుంది. శారీరకంగా అయినప్పటికీ మానసికంగా అయినప్పటికీ మనము వైకల్య బాగా లేవు అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నట్లయితే మనం కొద్దిగా జయించవచ్చు. మనకు తెలిసినటువంటి చరిత్రకారులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, లేదా మన తోటి సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎలా ఉన్నప్పటికీ మనము వారితో గుర్తిరిగి వారితో కొనసాగించి మనం వారితో ముందుకెళ్ళడమే మనం ఉన్నటువంటి ఏకైక మార్గము. సో మనం కొద్దిగా చదువుపైన దృష్టి పెట్టేందుకు వీలు కలగకపోవచ్చు, మనం చూసేటువంటి విషయాలు మనకు తొందరగా రాకపోవచ్చు, చదివేందుకు వెనుకబాటు ఉండవచ్చు, నడిచేందుకు వెనుకబాటు ఉండవచ్చు, వెనుకలో ఉండవచ్చు. లోపం ఏదైనప్పటికీ లోపం కాదు అనేటువంటి కొద్దిగా పాజిటివ్ దృక్పథంలోకి మనకు గైడెన్స్ ద్వారా వెళ్ళినట్లయితే మనం కొద్దిగా ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు భోజనం సరిగ్గా చేస్తూ మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఎంతో కొంత ఈ వైకల్యాన్ని కొద్దిగా జయించే అవకాశం ఉన్నది. మనము ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాల్సిన తరుణంలో మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసిమెలిసి ఉండడమే ఏకైక మార్గంగా నేను భావిస్తున్నాను. సో ఇలాంటి ఈ సమావేశానికి చూడండి ఒక్కొక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.